భూపతిరాయుడికి తన తండ్రికి మధ్య ఉన్న పాత శత్రుత్వమేంటో తెలిస్తే తప్ప ఆదిత్య నెక్స్ట్ మూవ్ ఏంటో కనిపెట్టలేనని అనుకున్న విజయ్, స్వప్ని నువ్వు పడుకో, నేను ఇప్పుడే నాన్నతో తాతయ్యతో మాట్లాడాలి. ఆ భూపతిరాయుడి అసలు చరిత్ర ఏంటో, వాడికి మన ఫ్యామిలీకి ఉన్న గొడవేంటో తేలాలి. రేపు పార్టీలో వాడు నిన్ను తాకడం కాదు కదా, కన్నెత్తి చూసేలోపే వాడి తండ్రి చేసిన పాపాలకి వాడు శిక్ష అనుభవించాలి అని కోపంగా ఊగిపోతూ అంటాడు విజయ్. మీరు వింటున్నది చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ, పార్ట్ 150. మరి మరి మన అఖిల్కి ఏదైనా అయితే అని భయంగా అడుగుతుంది స్వప్నిక. టెన్షన్ పడకు, నేను అన్నీ సెట్ చేస్తాను అని ఆమె తల నిమురుతూ స్వప్నిక నిద్రపోయే వరకు పక్కనే కూర్చుంటాడు విజయ్. ఆమె నిద్రలో కూడా విజయ్ వదిలి వెళ్ళకు నన్ను అని కలవరిస్తుంటే అతని కళ్ళల్లో ప్రతీకార జ్వాల ఇంకా రగిలిపోతుంది. ఇప్పుడు నేను డాడీకి ఫోన్ చేసి మామ్ వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి రమ్మంటే ఎలా ఉంటుంది అని అనుకున్న విజయ్ మళ్ళీ ఆగిపోతాడు. కానీ ఇక్కడ డాడ్, మామ్, తాతయ్య వాళ్ళు రావాలంటే డాడ్కి ఫోన్ చేయాలి నేను. ఈ రాత్రి ఫోన్ చేస్తే పక్కనే మామ్ ఉంటుంది. మామ్కి తెలిస్తే అది ఖచ్చితంగా పరశురామ్కి చేరుతుంది. ఎలా మరి అని అనుకున్న విజయ్ వెంటనే కృష్ణమూర్తి గారికి ఫోన్ చేస్తాడు. ఆయన లిఫ్ట్ చేయగానే, తాత నేను స్వప్నిక మన ఇంటికి వస్తున్నాం, ఇంకా మామయ్య అత్తయ్యలను కూడా తీసుకొస్తాను, అర్జెంట్ అని అంటాడు. ఈ రాత్రి విజయ్ అలా ఫోన్ చేయడంతో అయోమయంగా ఏంట్రా ఏమైంది అని కంగారుగా అడుగుతాడు కృష్ణమూర్తి గారు. కంగారేం లేదు తాత, నేను వచ్చాక చెప్తాను కదా అని అంటాడు విజయ్. అటు నుండి కృష్ణమూర్తి టెన్షన్ పడుతూ ఎందుకురా ఇంత రాత్రి అని అడుగుతారు. తాత ప్లీజ్ ఇంట్లో పిన్నికి అమ్మకు తెలియనీయకు, నేను వచ్చాక వాళ్ళని నిద్రలేపండి, మళ్ళీ ఎలాంటి హడావిడి కూడా ఉండకూడదు అని ఫోన్ కట్ చేసి మళ్ళీ వెంటనే మహేష్కి ఫోన్ చేస్తాడు విజయ్. అతను అమరేందర్ వాళ్ళకు తోడుగా అదే గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు. ఒక 2-3 సార్లు రింగ్ అయ్యాక ఫోన్ ఎత్తిన మహేష్, ఏంట్రా ఈ రాత్రి ఫోన్ చేశావు, ఏదైనా ప్రాబ్లమా అని కంగారుగా అడుగుతాడు. వెంటనే విజయ్ మాట్లాడుతూ, ఏం లేదు కంగారు పడకు, నువ్వు అమరేందర్ మామయ్యని, జ్యోతిక, హేమంత్ వాళ్ళని తీసుకుని మన రవిచంద్ర మాన్షన్కి రా అని వెంటనే ఫోన్ కట్ చేస్తాడు విజయ్. పాటిల్కి ఫోన్ చేసి సెక్యూరిటీ గురించి మరిన్ని జాగ్రత్తలు, మార్పులు చెబుతాడు. అమరేందర్ వాళ్ళు రవిచంద్ర మ్యాన్షన్కి చేరుకోవడానికి ఎంత లేదన్నా 2 గంటలు పడుతుందని మల్లిక మేడంకి ఫోన్ చేస్తాడు విజయ్. ఏదేదో ఆలోచిస్తూ మగధ నిద్రలోకి జారుకున్న మల్లిక ఫోన్ రింగ్ అవడంతో ఈ రాత్రి ఎవరు ఫోన్ చేశారని చూడగా విజయ్ నేమ్ కనపడగానే టెన్షన్గా లిఫ్ట్ చేస్తుంది. ఏరా విజయ్, అంతా బాగానే ఉందా, ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని కంగారుగా అడుగుతుంది మల్లిక. ఏంటత్త, నేను ఫోన్ చేసి మాట్లాడే వరకు నువ్వు నాకు ఫోన్ కూడా చేయలేదు, అంత పరాయివన్నయ్యానా నీకు అని ఫీల్ అవుతూ అంటాడు విజయ్. నిజమే, మార్నింగ్ నుండి అర్ధరాత్రి అపరాత్రన్న తేడా లేకుండా విజయ్ స్టేట్స్లో ఉన్నా ఇక్కడ ఉన్నా రెగ్యులర్గా ఫోన్ చేస్తూనే ఉండేది మల్లిక. అలాంటిది ఈ 2-3 రోజుల నుండి తను విజయ్కి ఫోన్ చేయలేదు. అది గుర్తొచ్చి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ, అదేం లేదురా, మనసు బాలేదు అంతే అని అంటుంది మల్లిక. చూడత్తా, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ నీలో నువ్వు బాధని అనుభవిస్తూ ఇలా ఎంతకాలం మా అందరికీ దూరంగా ఉంటావు చెప్పు. అసలు మన 2 ఫ్యామిలీస్ విడిపోవడానికి మెయిన్ రీజన్ ఎవరో ఇంతకు ముందే తెలిసింది. మరో విషయం, నేను స్వప్నిక పెద్ద చిక్కులో కూరుకుపోయాం. అందులోంచి బయటపడాలంటే కొన్ని మనం తెలుసుకోవాలి. మనకు టైం కూడా లేదు. నేను నీ దగ్గరికి వస్తున్నా, మనం రవిచంద్ర మ్యాన్షన్కి వెళ్ళాలి, రెడీగా ఉండు అని అంటాడు విజయ్. అది విన్న మల్లిక అయోమయంలో పడిపోతూ, ఏమైంది విజయ్, ఎందుకలా అంటున్నావు అని కంగారుగా అడుగుతుంది మళ్ళీ. అత్త, ఇప్పుడు ఫోన్లో చెప్పడానికి వీలు కాదు, మనం ఇంటికి వెళ్దాం అంతే, అక్కడ అన్ని విషయాలు చెప్తాను కదా ప్లీజ్ అని ఫోన్ కట్ చేసిన విజయ్ స్వప్నిక వైపు చూస్తాడు. స్వప్నిక, మనం రవిచంద్ర మ్యాన్షన్కి వెళ్ళాలి, నిద్రలే అని ఆమె బుగ్గ మీద కిస్ చేస్తాడు విజయ్. ఆమె కూడా మెల్లిగా కళ్ళు తెరిచి అతని మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో
ముఖం దాచుకుంటుంది. ఆమె గుండె కొట్టుకోవడం గమనించిన వీజేకి స్వప్నిక చాలా టెన్షన్ పడుతుందని అర్థమవుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తను అనుకున్నది జరగాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి చూడు, ఇప్పుడు మనం ఎదుర్కోపోయేది మామూలు సమస్య కాదు. వింటున్నావా స్వీట్ హార్ట్, నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని అంటాడు విజయ్. ఎప్పుడు లేనిది అతను తనని స్ట్రాంగ్గా ఉండాలని అనేసరికి అతని గుండెల్లో ముఖం దాచుకున్న తన ముఖాన్ని ఎత్తి విజయ్ కళ్ళలోకి అనుమానంగా చూస్తుంది స్వప్నిక. ఆమె వైపు సూటిగా చూస్తూ తన మనసులో అనుకున్న ప్లాన్ స్వప్నికకు వివరంగా చెబుతాడు విజయ్. అంతే, అది విన్న స్వప్నిక భయంతో వణికిపోతూ, విజయ్, నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా డేంజర్ అని అంటుంది. చూడు స్వీట్ హార్ట్, రిస్క్ లేనిది ఎక్కడా చెప్పు. దేనికైనా రిస్క్ చేయక తప్పదు. మన దగ్గర టైం లేదు, పద తొందరగా వెళ్ళాలి అని తొందర పెడతాడు విజయ్. అందరూ కలిసి రవిచంద్ర మ్యాన్షన్కి చేరుకుని కృష్ణమూర్తి గారికి ఫోన్ చేస్తాడు విజయ్. ఆయన దాసుని పిలిచి డోర్స్ ఓపెన్ చేయమనగా హడావిడిగా హాల్లోకి వచ్చిన రమేష్ చాలా రోజుల తర్వాత చెల్లిని చూడటంతో మల్లికను దగ్గరికి తీసుకుంటాడు. అలాగే ఉమేష్ కూడా వచ్చి అక్కని పట్టుకుంటాడు. అమరేందర్ కృష్ణమూర్తి గారి పాదాలకు నమస్కరించి రమేష్ని హత్తుకున్న అతన్ని చూసి అప్పుడే నిద్రలేచి అక్కడికి అడుగుపెట్టిన దీపారావళిలు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అందరూ ఆ ఇంట్లో ఉన్న మినీ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోగా దాసు అందరికీ మంచినీళ్ళు కాఫీ ఇవ్వడంతో కాఫీలు తాగుతూ విజయ్ వైపు వింతగా చూస్తారు. విజయ్ మాట్లాడుతూ, చూడండి, ఇంతవరకు మన ఫ్యామిలీలో జరిగిన వాటికి అవి విడిపోవడానికి కారణం మన ఫ్యామిలీలోని మనుషులు కాదు, బయట వాళ్ళు వచ్చి మన ఇంట్లో చిచ్చు పెట్టడం వల్ల అందరం విడిపోయాం. దానికి కారణం భూపతి రాయుడు అని అంటాడు. దాంతో ఒక్కసారిగా మల్లిక, రమేష్, అమరేందర్, ఉమేష్ నలుగురు ఉలిక్కి పడుతూ, ఏంటి భూపతి రాయుడా అని అయోమయంగా ఒక్కసారిగా అంటారు. అవును, ఆ భూపతి రాయుడే. వాడి కొడుకు ప్రతిసారి నన్ను స్వప్నికని టార్గెట్ చేశాడు. పెళ్లి చేసుకోమని సైకోలా స్వప్నిక వెంట పడ్డాడు ఆ ఆదిత్య. మన ఫ్యామిలీస్ రెండింటికి మన అందరం ఎవరు ఎక్కడ ఎలా ఉన్నామో తెలియదు, కానీ మనల్ని ప్రతిసారి ఇక్కడ పరశురాం ద్వారా, అక్కడ మామయ్య దగ్గర నాగిరెడ్డి ద్వారా రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉన్నాడు ఆ భూపతి రాయుడు. ఎందుకు ఏంటి అన్నది నాన్న ఇంకా మామయ్య వీళ్ళిద్దరూ నోరు తెరిస్తేనే మన అందరికీ తెలుస్తుంది. మళ్ళీ మన నుండి మామయ్య దూరంగా వెళ్ళిపోవడానికి కూడా భూపతి రాయుడు స్కెచ్ వేస్తే పరశురాం దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు అని అంటాడు విజయ్. అందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంట్రా అమర్, ఈ భూపతి రాయుడు ఇప్పటి వరకు మనల్ని వదల్లేదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర. రమేష్ అలా అడగడంతో ఒక్కసారిగా అమరేందర్ తలదించుకుంటాడు. నువ్వేం చేసావు బావా, ఎందుకు తలదించుకుంటున్నావు, నీ తప్పేముంది అక్కడ అని అంటాడు సీరియస్గా ఉమేష్. అప్పుడు రవలి అందరినీ కోపంగా చూస్తూ, మీరు అదేదో పెద్ద సస్పెన్స్ మూవీలా మాట్లాడుకుంటే మాకేమర్థమవుతుంది అని చిరాగ్గా అంటుంది రవలి. అప్పుడు రమేష్ రవిచంద్ర మాట్లాడుతూ, నేను అమర్ ఇద్దరం చాలా థిక్ ఫ్రెండ్స్మి. మాకంటే 2 years జూనియర్ మల్లిక, తనకంటే జూనియర్ ఉమేష్. మేము అందరం కలిసి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. అమర్ కల్చరల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటే నేను స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవాడిని. నేను రవళితో ప్రేమలో పడకముందే అమర్ మల్లికలు ఇష్టపడుతున్నారని తెలిసి వాణ్ణి వద్దని చెప్పడానికి ఎలాంటి రీజన్ లేదు. కాబట్టి ఇంట్లో మేము అందరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాము. ఈ భూపతి రాయుడు కూడా మా క్లాస్మేట్. అతను ఎప్పుడు పాలిటిక్స్లో బిజీగా ఉండేవాడు. మా కాలేజీలో ఏమన్నా ఎలక్షన్స్ అయితే మా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు అతను. ఆయన తరపున మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పేవాడు. వాడికో చెల్లెలుంది, ఆమె శాంభవి. తను కూడా మల్లిక క్లాస్మేట్. అప్పుడప్పుడు అమర్ని పలకరించడానికి ట్రై చేసేది. వీడికి మొహమాటం ఎక్కువ, తప్పించుకునేవాడు అని చెప్పి ఆగుతాడు రమేష్ రవిచంద్ర. అవును నిజమే, అమర్కి తనే ప్రపోజ్ చేయడం మల్లికకి గుర్తొస్తుంది. అప్పుడు అమరేందర్ మాట్లాడుతూ, ఒకరోజు మళ్ళీ బర్త్డే నాడు
నేను మళ్ళీ ఇద్దరం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ తన వేలికి ఒక రింగు తొడగడం శాంభవి చూసేసింది. అది నాకు తెలియదు అంటూ గతం గురించి చెప్పడం మొదలు పెడతాడు అమరేందర్. మరునాడు కాలేజీకి వెళ్ళినప్పుడు శాంభవి అమరేందర్తో మాట్లాడటానికి 2-3 సార్లు ట్రై చేసినా అతను పట్టించుకోడు. అలా కొన్ని రోజుల తర్వాత అమరేందర్ లైబ్రరీలో ఉన్నప్పుడు అతని దగ్గరికి సడన్గా వచ్చింది శాంభవి. అమరేందర్ కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. ఎందుకంటే ఇప్పటి వరకు శాంభవి లైబ్రరీకి ఏనాడు వచ్చింది లేదు. ఎప్పుడు చుట్టూ ఫ్రెండ్స్తో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. అలాంటి వేషాలు వీళ్ళెవరికి పడేది కాదు. అమర్, నేను నీతో మాట్లాడాలి. ఎన్నిసార్లు ట్రై చేసినా నువ్వు మాట్లాడడం లేదేంటి అని అడిగింది శాంభవి. దానికి ఆశ్చర్యంగా చూస్తూ నాతోన ఏం మాట్లాడతావు అని అడిగాడు అమరేందర్. చూడు అమర్, నటించకు. నీకు అన్నీ తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంది శాంభవి. దానికి ఆశ్చర్యపోయిన అమరేందర్, సారీ శాంభవి గారు, నేను మల్లికని ప్రేమిస్తున్నాను. తాను కూడా నన్ను ఇష్టపడుతుంది. ఆల్రెడీ ఇంట్లో మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకుని దాదాపు సంవత్సరం అయ్యింది అని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాడు అమరేందర్. దానికి ఆమె సీరియస్గా తెలుసు అని అంది శాంభవి. మరి తెలిసినప్పుడు లవ్ ప్రపోజ్ చేయడం ఏంటి అని అయోమయంగా అడిగాడు అమరేందర్. అదంతా నాకు అనవసరం. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఏవేవో చెప్తూ మొండిగా వాదించింది శాంభవి. దాంతో అమరేందర్ సీరియస్గా, సారీ, వీలు కాదు. నేను మల్లికను తప్ప ఎవరిని ఆ దృష్టితో చూడలేదు. తనతోనే నా లైఫ్. మీరు బలవంతం చేస్తే ప్రేమ పుట్టదు అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు అమరేందర్. తర్వాత 2 డేస్ శాంభవి కాలేజీలో కనిపించలేదు. అమరేందర్ అంత ఇదిగా పట్టించుకోలేదు. తీరా 3వ రోజు భూపతిరాయుడు రమ్మంటున్నాడని అతని ఫ్రెండ్ అమరేందర్ దగ్గరికి వచ్చాడు. అనుమానపడుతూ ఎందుకు అని అడుగుతాడు అమరేందర్. మీతో ఏదో చిన్న పని పడిందట అని నసుకుతూ అన్నాడు అతను. అప్పుడు అతని పక్కనే ఉన్న రమేష్, ఏంట్రా వాడికి నీతో పని? మొన్నటి వరకు వాడి చెల్లెలు శాంభవి నీ చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఇప్పుడు వీడు రమ్మంటున్నాడు. ఏంటి కథ? వాడు డేంజరస్ ఫెలో. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ అని డౌట్ఫుల్గా అడుగుతూ సలహా ఇచ్చాడు రమేష్. ఏం చేయన్రా, ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నానని పెళ్లి చేసుకోమని వెంటపడుతుంది. నేను మళ్ళీ ఇద్దరం ఇష్టపడ్డామని మన ఇంట్లో మా పెళ్లి కుదిరిందని కూడా చెప్పాను. ఆయన వినిపించుకోకుండా అదంతా నాకు అవసరం లేదు, నువ్వు నాకు కావాలి, నన్ను పెళ్లి చేసుకో అని మొండిగా వాదిస్తుంది అని చిరాగ్గా చెప్పాడు అమరేందర్. సరేరా, ఇలాంటి విషయాలు తొందరగా తేల్చుకోవాలి, లేదంటే సీరియస్ అవుతుంది. పద, నేను కూడా నీతో వస్తాను. ఇద్దరం వెళ్ళి ఆ భూపతిరాయుడికి అర్థమయ్యేలా చెబుదాం అని అనగానే కారులో రమేష్, అమరేందర్ ఇద్దరు భూపతిరాయుడి దగ్గరికి వెళ్తారు. భూపతిరాయుడు తన డాబు దర్పం అన్నీ చూపిస్తూ, చూడు అమర్, నా చెల్లి ఇష్టపడిందంటే అదృష్టం ఉండాలి. అది నువ్వు లేనిదే బ్రతకలేను అంటుంది. మీ ఇద్దరికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. సారీ భూపతి గారు, నేను మీ చెల్లికి ముందే చెప్పాను. నాకు రమేష్ చెల్లితో పెళ్లి కుదిరింది. నేను తనని ఇష్టపడుతున్నా. మీ చెల్లిని నేను పెళ్లి చేసుకోలేను అని మెల్లిగా చెప్పాడు అమరేందర్. చూడు, నా చెల్లిని కాదంటావా నువ్వు? నీ సంగతి చూస్తాను అని గట్టిగా అంటాడు భూపతిరాయుడు. అప్పుడే రమేష్ సీరియస్గా చూస్తూ, ఏంటి నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు? నీ చెల్లి ఒకటి, నా చెల్లి ఒకటినా? ఆల్రెడీ వాడితో నా చెల్లి సంబంధం కుదిరింది. అలాంటప్పుడు నీ చెల్లిని పెళ్లి చేసుకోమంటే ఏంటి అర్థం? దయచేసి ఇక్కడితో ఆపే అని సీరియస్గా అంటాడు. ఎందుకు రమేష్ అంత సీరియస్ అవుతావు? పీటల మీద పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి ఈ మధ్య. అలాంటిది కేవలం పెళ్లి కుదిరింది అంతే కదా. కావాలంటే మా తమ్ముడున్నాడు, వాడికి నీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది అని సింపుల్గా అన్నాడు భూపతిరాయుడు. వెంటనే కోపంగా రమేష్ రవిచంద్ర అతని కాలర్ పట్టుకుని మాట్లాడుతూ, ఏంట్రా నువ్వు చెప్పేది? నీకు నీ చెల్లి ఎంత ముఖ్యమో నాకు అంతే. ఎవరిని పడితే వాడికి నా చెల్లినిచ్చి పెళ్లి చేయడానికి నా చెల్లి ఏమైనా దిక్కులేనిదనుకుంటున్నావా ఏంటి? కావాలంటే నీ చెల్లికి బుద్ధి చెప్పి ఎవరినైనా చూసుకో అని సీరియస్గా అంటాడు. అప్పుడు అమరేందర్ టెన్షన్ పడుతూ రమేష్ని వెనక్కి లాగి, ఒరేయ్ రమేష్, ఆగరా, వదిలిపెట్టు. ఆయన తన చెల్లి గురించి ఫీల్ అవుతున్నారు అంతే.
అని భూపతిరాయుడి కాలరు వదిలిపెట్టమని చెప్పి, చూడండి భూపతి గారు, దయచేసి ఇక్కడితో ఇది వదిలిపెట్టండి, నా మాన నన్ను బతకనియ్యండి అంటూ అతనికి నమస్కారం పెట్టి రమేష్ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు అమరేందర్. తర్వాత ఒక వారం రోజుల పాటు శాంభవి కాలేజీకొచ్చిన అమరేందర్ని చూసి కూడా పలకరించలేదు. పోన్లే, ఈ అమ్మాయి అర్థం చేసుకుంది, తన జోలికి రావడం లేదు అని సంతోషించిన అమరేందర్ కాలేజీ లాస్ట్ వర్కింగ్ డే నాడు ఏదో ఫేర్వెల్ పార్టీ ఉండటంతో అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. కొద్దిగా దూరంలో నిలబడిన శాంభవిని చూసి ఆమె దగ్గరికి వెళ్ళిన అమరేందర్, థ్యాంక్ యూ శాంభవి, నువ్వు అర్థం చేసుకున్నావు, నీకు తగ్గవాడు దొరకపోడు, ఆల్ ద బెస్ట్ అని అక్కడి నుంచి ముందుకు వెళ్ళబోయాడు. వెంటనే అతని చేయి పట్టి ఆపిన శాంభవి తనని పెళ్లి చేసుకోమని మళ్ళీ బ్రతిమలాడింది. అమరేందర్ ఆశ్చర్యపోతూ, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నువ్వు మారావనుకున్నాను, మీ అన్నయ్య కూడా చెప్పాను, ఇక ఇంతటితో ఇది వదిలిపెట్టు అని కోపంగా అన్నాడు. అది వినిపించుకోకుండా అతన్ని గట్టిగా హక్ చేసుకుంది శాంభవి. అంతే, ఆమె చెంప మీద చెల్లుమని ఒక దెబ్బ వేశాడు అమరేందర్. అక్కడ ఎవరూ లేకపోవడంతో అటు ఇటు చూసిన శాంభవి వెంటనే తన జుట్టు లాక్కుని డ్రెస్ని చింపుకొని అన్నయ్య అని గట్టిగా అరుస్తూ భూపతిరాయుడిని పిలిచింది. అంతే, ఆ అరుపును విన్న అందరూ పరుగున అక్కడికొచ్చి చుట్టూ గ్యాదర్ అయ్యారు. సిచ్యువేషన్ అర్థమైన భూపతి కోపంగా వచ్చి అమరేందర్ చొక్కా కాలర్ పట్టుకుని, ఏంట్రా మొన్న అమాయకంగా ఆ రమేష్ గడి చెల్లిని పెళ్లి చేసుకుంటాను అని ఇప్పుడు నా చెల్లిపై అఘాయిత్యం చేయాలని చూస్తావా అని కోపంగా అరిచాడు. అప్పటికే షాక్లో ఉన్న అమరేందర్ అయోమయంగా చూశాడు. కొద్ది దూరంలో అప్పటినుంచి వీళ్ళిద్దరినీ గమనిస్తున్న వేరే గ్రూప్ వచ్చి అమరేందర్కి సపోర్ట్ వస్తూ, భూపతి వాడేం చేయలేదు, ఇదంతా మీ చెల్లి వాణ్ణి కావాలనే ఇరికించాలని చూసింది అని అక్కడ జరిగిన సిచ్యువేషన్ని చెప్పారు. భూపతి ఇంకేదో వాదించబోగా టెన్షన్లో అదేది పట్టించుకొని శాంభవి వాళ్ళు చూసేశారన్న టెన్షన్తో, అది కాదన్నయ్య, నేను ఇతనికి ఎన్నిసార్లు చెప్పినా నన్ను దూరం కొడుతున్నాడు, అందుకని అని కంగారుగా ఆగిపోయింది. కంగారుతోనో భయంతోనో మొత్తానికి తనకై తానే దొరికిపోయింది శాంభవి. అది విన్న భూపతిరాయుడు స్టన్ అవ్వడంతో అది అర్థం చేసుకున్న అమరేందర్ మల్లిక నోరు తెరిచి చూస్తుండగా రమేష్ ఇంకా ఏదో అనబోగా, సారీ భూపతి గారు అని వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు అమరేందర్. మర్నాడు కాలేజ్ హాస్టల్ ఖాళీ చేసి స్టూడెంట్స్ అంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయే టైంలో ఒక్కసారిగా అందరినీ గ్రౌండ్లోకి రమ్మంటారు ప్రిన్సిపల్ గారు. స్టూడెంట్స్ అంతా ఆయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ గ్రౌండ్లోకి వెళ్ళగా అక్కడ ప్రిన్సిపాల్ చెప్పింది విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతకీ ప్రిన్సిపాల్ ఏం చెప్పాడు, ఎందుకు అందరూ షాక్ అయ్యారు, అదేంటో మీరు కూడా గెస్ చేశారా? అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి, చూద్దాం. హాయ్, హలో ఎవ్రీవన్, నేను మాట తప్పకుండా రోజు వీడియోస్ ఇచ్చినా మీ నుండి మాత్రం లైక్స్, కామెంట్స్, హైప్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. మీ కామెంట్స్ ద్వారా రాయాలనే తపన, ఉత్సాహం వస్తుంది. నాకు మీ కామెంట్స్ బూస్టింగ్ ఇస్తాయని చెప్పాను కదా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకుని కామెంట్స్, లైక్స్, హైప్స్ ఇవ్వండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టి ఒక హైప్ ఇవ్వండి. నిన్నే ప్రేమిస్తా తర్వాతి పార్ట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త పార్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.